హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ట్రైలర్ 30వ తారీఖున దిగబోతుంది. అసలు ట్రైలర్ కట్ చేసిన విధానానికి ఫిదా అయిపోతారు ఫ్యాన్స్ అందరూ. ఒక రేంజ్లో ట్రైలర్ కట్ చేశారని చెప్పేసి వినిపిస్తుంది. శంకర్ గారు ఒక రేంజ్లో చూపించారంట రామ్ చరణ్ గారిని. అంటే ఇప్పటి వరకు రాజమౌళి గారు ఒక రేంజ్లో చూపిస్తే, సుకుమార్ గారు ఇంకో రేంజ్లో చూపిస్తే, ఇప్పుడు శంకర్ గారు నెక్స్ట్ లెవెల్లో చూపించారంట. అసలు రామ్ చరణ్ గారి విశ్వరూపం చూడబోతున్నాం. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో మొత్తం వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గారి సినిమాలో. ముఖ్యంగా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ట్రైలర్లో తమన్ గారు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, రామ్ చరణ్ గారి ఎలివేషన్స్కి, శంకర్ గారి టేకింగ్కి, ట్రైలర్ ఎప్పుడైతే యూట్యూబ్లో రిలీజ్ అవుతుందో రిపీటెడ్గా ఒక 50-100 టైమ్స్ చూస్తూ ఉంటా. ఆ రేంజ్లో ట్రైలర్ కట్ చేశారని చెప్పేసి వినిపిస్తుంది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే మనకి టీజర్లోనే రామ్ చరణ్ గారి వేరియేషన్స్ చూసాం. మనం ఒక స్టూడెంట్ గెటప్ చూసాం, ఒక రామ్ నందన్ గెటప్, ఒక ఐఏఎస్ గెటప్ చూసాం, రామ్ నందన్ ఐఏఎస్ రామ్ నందన్, అలాగే అప్పన్న గెటప్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్ చూసాం. సో ఈ మూడిటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ట్రైలర్లో. అంటే జస్ట్ మనకి టీజర్లో చూపించింది ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అనేటువంటి డైలాగే. ట్రైలర్లో ఇంకా చాలా దాచి ఉంచారు. ఒక్కసారి ట్రైలర్ బయటకు వచ్చిందనంటే నిజంగా చెప్తున్నాను కదా, ప్రీ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యూఎస్ఏలో కానీ నార్త్ అమెరికాలో కానీ డబల్ ట్రిపుల్ అయిపోతాయి. సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అంటే నిజంగా చెప్తున్నాను, ఏపీ తెలంగాణలో ఇప్పుడు ఏవైతే రికార్డులు ఉన్నాయో అవన్నీ కూడా లేచిపోతాయా అనే రేంజ్ ట్రైలర్లు కట్ చేశారట శంకర్ గారు. శంకర్ గారు ఇప్పటికొచ్చి రామ్ చరణ్ గారితో సినిమా తీశారు, గతంలో శివాజీ కైండ్ ఆఫ్ సినిమా తీశారు, అలాగే ఒకే ఒక్కడు కైండ్ ఆఫ్ సినిమా తీశారు. ఒకే ఒక్కడు ఒక శివాజీ రెండు కలిపితే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్లో రామ్ చరణ్ యొక్క పర్ఫార్మెన్స్ అలా ఉంటుందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. సో ట్రైలర్ కోసం నేను పిచ్చిగా ఎదురు చూస్తున్నాను. 30వ తారీఖున ట్రైలర్ దిగబోతుంది మనకి న్యూ ఇయర్ కానుకగా. మరి ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ తాలూకు వ్యూస్ కానీ, రికార్డ్స్ కానీ, ట్రైలర్ తర్వాత ఇండియా వైడ్ ఆ యుఫోరియా ఎలా ఉంటుందో మనం కూడా చూసేద్దాం.